నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ముఖ్యంగా ఆగస్టు మాసంలోని మొదటి పక్షపు గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక మనం చూసినట్టయితే మొదటి పక్షంలో మనకి కుజుడు దాదాపు వృషభంలో ఉంటాడు, బుధుడు మిథునంలో ఉండి మొదటి పక్షంలోనే మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటకంలోకి మారడం కనిపిస్తుంది. తర్వాత గురువు రవి మొదటి పక్షంలో ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ఉంటారు. సింహరాశిలో కేతువు అలాగే శుక్రుడు ఈ ఇద్దరు మొదటి పక్షంలో ఉండి 2వ తారీఖు మార్పు కనిపిస్తుంది. ఇక తదుపరి రాహువు మనకు కుంభంలో కనిపిస్తాడు, మీనంలో శని. ఇది మనకు మొదటి పక్షంలో కనిపించేటువంటి గ్రహాల యొక్క ఉపస్థితి. 2026 ఆగస్టు గోచార ఫలితాల్లోకి వెళ్ళినట్టయితే ముందుగా గోచార ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్ర గ్రహ స్థితిని బట్టి చెప్పేటువంటి స్థితి కనుక ఇది మన రాశి నుండి చూసేటువంటిది. అందులో భాగంగా మరి ప్రతి నెలలో చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు దాదాపు కోటాను కోట్లలో మనకి జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలికి దీనికి ఉండేటువంటి వ్యత్యాసం అయితే ఉంటుంది. కానీ వచ్చేటువంటి మారేటువంటి గ్రహాల యొక్క యుతి దృష్టి వీటిని బట్టి వక్రగతి వీటిని బట్టి కొన్ని మార్పులు అయితే ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనం చేసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యలు దాని గురించి మనం ఇప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు తెలుసుకుంటాం. అయితే ఆగస్టు మాసంలో ఈ గోచార ఫలితాలకి ఉపస్థితి అయినటువంటి గ్రహాల స్థితి ఎట్లా ఉంది అంటే ముందుగా మనం చూసినట్టయితే వృషభ రాశిలో కుజుడు ఉన్నాడు. బుధుడు మనకి మిథునంలో ఉండి 6వ తారీఖు కర్కాటకంలోకి వెళ్తాడు. అలాగే కర్కాటకంలో మరి గురువు ఎప్పటి నుండో అక్కడ ఉన్నటువంటి స్థితి ఇంకా అలాగే ఉంటుంది సంవత్సరకాలం. తర్వాత రవి 18వ తారీఖు కర్కాటకం నుండి సింహంలోకి మార్పు చెందుతాడు. ఇక సింహరాశిలో శుక్రుడు కేతువు మాసం యొక్క మొదటి రోజులో కనిపిస్తే శుక్రుడు తదుపరి కన్యారాశిలోకి వెళ్ళడం కనిపిస్తుంది 2వ తారీఖు. ఇక మరి కుంభరాశిలో రాహు అలాగే ప్రారంభమయ్యి ప్రతి 2.5 రోజులకు మారుతూ ఉన్నటువంటి చంద్రుడు ప్రారంభంలో మనకి రాహుతో కలిసి కుంభరాశిలో కనిపిస్తాడు. ఇక మీనంలో శని వక్రించినటువంటి స్థితి ఇది అందరికీ తెలిసినటువంటిది. మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఏ రాశుల వారికి అంటే ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ రకంగా ఉంటుంది అన్నది తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ప్రస్తుతం ఎలా ఉంటుంది అంటే కాస్త బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే 2వ కుజుని రాశి మార్పు ఏదైతే ఉందో కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే అన్నింటా అంటే ఏం చెప్పాలి దీని అంటే అన్నింటా కూడా కొన్ని రకాలైన ఇష్టాలు పెరుగుతాయి. ఇది నాది అనేటువంటిది సాధించుకోగలను అనేటువంటి భావం పెరుగుతుంది. ఇక ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ పరిష్కారాలు ఏర్పడతాయి. అంటే ఏదైనా మనం తీర్చలేని అప్పు ఉంది, లేకపోతే చేయలేనటువంటి పని ఉంది, ఆర్థికంతో ముడిపడింది అన్నటువంటి విషయాల్లో మనకు ఈ ఆర్థికంగా వచ్చేటువంటి దానికి ఏర్పాటు అయితే చేసేటువంటి అలాగే అనారోగ్య సమస్యలు కూడా మన ఇంట్లో ఎవరికైనా సరే ఆ అనారోగ్య సమస్యను పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు మనకుంటాయి. స్వీయ నిర్ణయాలు ఉండడం చాలా మంచిది. అంటే ఒక్కొక్కసారి మనం పని చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి ఏదో ఒక సలహా ఇస్తుంటారు, అనుకోకుండా అది మనకు బాగా అనిపించి పక్క వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మనం కొద్దిగా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. కాబట్టి అలా అది లేకుండా చూసుకుంటేనే మంచిది. కుటుంబం లోపల కలహాలు అనేటువంటి పెరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడినట్టయితే ఇలాంటివి ఏవి ఉండకుండా ఉంటాయి. అలాగే అవసరాలను రేపు ఈ పని అవుతుంది అంటే ముందు జాగ్రత్తగా రాబోయే కాలంలో మనకు ఉన్నటువంటి ఖర్చులు అవసరాలు వాటిని ఊహించి వాటిని చూసి మనం జాగ్రత్త పడ్డం అనేటువంటిది మంచిది అని చెప్పాలి. అలాగే కొంత రకంగా రుణాలు పెరిగేటువంటి ఏదో రకంగా మంచి పనులు చేయొచ్చు, మనకు అవసరాలు కావచ్చు, కానీ రుణాలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా సమన్వయంగా వెళ్ళాలి అంటే కింద చెప్పబోయేటువంటి పరిహారాలను పాటించినట్టయితే బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మీరు గ్రహించినటువంటి వాటిల్లో
దాదాపుగా గ్రహాల యొక్క స్థితే కాకుండా మాసం యొక్క ప్రత్యేకత కనుక తీసుకున్నట్టయితే దాదాపు శ్రావణ మాసంలోనే మనకి ఆగస్టు మాసం అంతా కనిపిస్తుంది. శ్రావణ మాసం అనగానే శ్రావణంలో ఉండేటువంటి పూజలు వ్రతాలు ఒకవైపు, అంతేకాకుండా స్వాతంత్ర దినోత్సవం అనేటువంటి పండుగ కూడా మనకి ఇందులోనే కనిపిస్తుంది. దీనితో పాటు మనం గ్రహాల యొక్క మార్పు వల్ల వచ్చేటువంటి చంద్ర సూర్య గ్రహణాలు అనేది వినబడుతుంది. నిజానికి ఈ 2 గ్రహణాల్లో అమావాస్య పౌర్ణమి రోజు వచ్చేటువంటి ఈ 2 గ్రహణాలు కూడా మన దేశంలో జరగవు కనుక, మన దేశంలో కనిపించవు కనుక వీటి గురించి అంత ప్రాధాన్యత ఇవ్వడం కానీ వాటిని గ్రహణ నియమాలను పాటించడం కానీ చేయనవసరం లేదు అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ మనం మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మనం ఏ రాశికైనా సరే కొన్ని గ్రహాల యొక్క అనుకూలత కోసం కానీ దైవానుగ్రహణ కోసం కానీ మనం చేసుకోవలసినటువంటి కొన్ని నియమాలు అయితే మనకు తెలుసు. దాంట్లో ముఖ్యంగా గురువు యొక్క మార్పు వల్ల కానీ, గురువు యొక్క అలాగే శని వక్రీకరణ వల్ల కానీ, ఈ రెంటి వల్ల కూడా మనకు కనిపించేటువంటి వాటిల్లో ముఖ్యంగా శనివారం శని దోషం అనగానే మనం చేయవలసినటువంటి లక్షణాల్లో అంటే ఇది అర్ధాష్టమ శని అవ్వచ్చు, లేదా శని మనకి ఏళ్ళనాటి శని ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, శని యొక్క దృష్టి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనము 4వ తరగతికి చెందినటువంటి కార్మికులు ముఖ్యంగా వారికి మనం ఆహారం ఏదైనా పంచిపెట్టగలిగిన, లేదా గోశాలకు వెళ్ళి గోశాలలో గోగ్రాసం ఇచ్చిన, లేదు వృద్ధులు పెద్దలు ఎవరికైనా సేవ చేయగలిగిన, వీటి వల్ల ఆ గ్రహం శని గ్రహం వల్ల వచ్చేటువంటి దోష నివారణ మనం చేసుకోవచ్చు. ఇంతే కాదు అంటే మనకు వీలు లేదు అంటే ఎవరైనా సరే వారి యొక్క ఇష్టదేవత అనుగ్రహాన్ని పొందడానికి నిత్యం దైవనామస్మరణ చేసినట్టయితే ఏ గ్రహాలు ఎలా ఉన్నా కూడా మన యొక్క ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. గ్రహాల అనుకూలత కానీ దైవానుకూలత కానీ కావాలి అంటే మనకి ప్రతిసారి మనం చెప్పుకున్నట్టుగానే జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ గ్రహాల యొక్క స్థితి కానీ ఎందుకు ఉంటుంది అంటే అది పూర్వపుణ్య ఫలమే అని చెప్పొచ్చు. ఆ రోజు ఆ సమయంలో ఆ నక్షత్రాలు ఆ గ్రహాలు ఎందుకు అందులో ఉంటున్నాయంటే మనం పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాల ఫలితమే మనకు కనిపిస్తుంది. మరి దాన్ని వర్తమాన కాలంలో సరిచేసుకోవడము అన్నదే మనం చెప్పుకునేటువంటి జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఎవరికైనా ఆర్థికంగా మనకు కష్టం అనిపిస్తుంది అంటే ఎంతసేపు మనకు కావాల్సినటువంటిది ఆర్థిక లాభాల కోసం గురువు శుక్రుడు యొక్క ఆనుకూల్యత కావాలి. అలా ఆనుకూల్యత కావాలి అంటే ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినంత వరకు ఈ మాసం శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి వ్రతాలు చేసేటువంటి మాసం కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆనుకూల్యత కోసం మనం తప్పనిసరిగా అందరూ పూజ చేసుకుంటాం, అందరం కూడా లక్ష్మీదేవి వ్రతాలు చేసుకోవడం అనేది కనిపిస్తుంది. అదొకటే కాదు, మనం అంతర్లీనంగా చేసేటువంటి అర్థం పరమార్థం కనుక ఆలోచించినట్టయితే ఎప్పుడు మనం కొన్ని సూత్రాలు నియమాలు చెప్పుకున్నాం. అసలు లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది అంటే ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడ ఉంటుంది అంటారు, ఎక్కడ వెలుతురు ఉంటుందో అక్కడ తేజస్సు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. మరి ఈ సత్యం తేజస్సు అనేటువంటి విషయాలు మనకు తెలిసినప్పుడు ఎక్కడైతే దైవ నామ స్మరణ జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. కాబట్టి ఈ లక్ష్మీదేవి ఉండడం కోసం మనం చేసేటువంటి కర్మల్లో ముఖ్యమైనటువంటిది దేవత ఆరాధన అన్నటువంటిది. అంతేకాదు ఎప్పుడైనా సరే గోమాత అనగానే గోమాతలో సర్వదేవత నిలయం అంటారు. ముఖ్యంగా పృష్ఠభాగంలో లక్ష్మీదేవి యొక్క స్థితి ఉంటుంది అని చెప్తాం. కాబట్టి గోశాలకు వెళ్ళడము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనం గట్టిగా చెప్పుకోవాలి. అలాగే ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజలు స్త్రీమూర్తులైతే తప్పకుండా వాళ్లే చేస్తారు. ఎవరైనా పురుషులైతే ఈ ఈ గ్రహాల యొక్క మరి ఆ దృష్టి ఆనుకూల్యత కోసం తప్పనిసరిగా ఆ రోజులలో వారు కూడా లక్ష్మీదేవికి పూజ చేసినట్టయితే కొంత అనుకూలత లభిస్తుంది అని మనం చెప్పొచ్చు. ఏదేమన్నా సరే లక్ష్మీదేవి అనగానే అది చాంచల్యం కలిగినటువంటిది అందరికి తెలుసు. లక్ష్మి స్థిరంగా ఒక చోట ఉండదు, కానీ స్థిరంగా ఉండాలి అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి నియమాలు ఇంతకు ముందే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలంటే ఎప్పుడు కూడా ఆనందంగా స్వచ్ఛంగా సత్యంతో గాలి వెలుతురు అన్నీ సరిగ్గా ఉండేలాగా ఉండడం, ఏదైనా అపశృతులు రాకుండా చూసుకోవడం అనేటువంటి మాటలు మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఆ విధంగా మనం ప్రవర్తించినట్టయితే అలాగే సహాయం అనేది ముఖ్యంగా ఎవరైతే బాగా ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అని కాదు, ఎవరైతే నిజంగా నిరాశ్రితంగా ఉంటారో వాళ్ళకి మనం సహాయం చేసినట్టయితే అంటే మనం నారాయణో దేవ అని మనం ఎప్పుడైతే చెప్తామో అలాగా
మానవ రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తులుగా మనం చూసేటువంటి స్థితి కనిపిస్తుంది. మనుషుల్లోనే మాధవుల్ని చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనం ఎవరికైనా సహాయం చేసినట్టయితే లక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు అంటే, ఎక్కడైతే గురువు కానీ శుక్రుడు కానీ అననుకూలతగా ఉన్నటువంటి ఏ గ్రహం ఏ రాశి వాళ్ళైనా సరే ఈ రకంగా మనం పూజ చేసినట్టయితే మనకు లక్ష్మీదేవి అనుకూలత పొందొచ్చు.